ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 16వ వార్డులోని పర్యటించారు. ఆయనకు పిఎస్ఆర్ ఇన్ఛార్జ్ గుర్రంకొండ అరుణ్ కుమార్, కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుధాకర్ రాబోయే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కావలి ప్రజలందరూ తనకు అండగా నిలవాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే నేను 2019 ఓడిపోయిన న్యాయం చేయలేకపోయాను, సహాయం మాత్రం చేస్తానే ఉన్నాను. అవునా కదా? చేస్తానే లేదా? ఎందుకంటే నేను చేసిన పనులు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎక్కువగా. అందుకని మీరే చెప్పాలా చేస్తానా లేదా అని. చాలా మంది మీడియా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఏమైనా నువ్వు ఇంత పెద్ద సేవ చేస్తూ ఉంటావు, ఒకసారి కూడా మీడియా ముందు చెప్పవు, పేపర్లో రాపించవు, వీడియోలో టీవీలో చూపించమంటే ఆమె చిన్న కెమెరా తీస్తాడు, పైన పెద్ద కెమెరా పెట్టి చూస్తా ఉన్నాడు, మొత్తం చూస్తా ఉన్నాడు, ఈ కెమెరా పనిచేయాలని చెప్తా ఉంటాను నేను. ఒక టీడీపీ, ఒకటి వైసీపీ, అందులో మళ్ళీ బలమైన రెడ్డి గారు, ఒక రెడ్డి పేరు తాజా కృష్ణారెడ్డి, ఇంకో రెడ్డి పేరు ప్రతాప్ కుమార్ రెడ్డి, మన మాజీ శాసనసభ్యులు అవుతారు ఇప్పుడు తొందరలోనే. ప్రస్తుత శాసనసభ్యులు మాజీ అవుతారు తొందరలోనే, ఇంటికి కూడా రెడీగా ఉన్నారు ఆయన. అయితే బీసీల్లో నుంచి అట్టడుగు నుంచి పైకి వచ్చి వీళ్ళిద్దరిని తొక్కి ముందందులో ఉన్నామంటే మనం కేవలం మీ అందరి యొక్క ఆదరణ వల్ల అని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.